హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట. మనం దేవాలయాలకు వెళ్తాం కదండి, అప్పుడు పులిహోర పెడతారు. అబ్బా, ఇంకాస్త పెడితే బాగున్నే, భలేగుందిలే పులిహోర అనేసి అనుకుంటాం. యాస్టిస్ అదే పులిహోర అండి. నేను ఎలా తయారు చేస్తాను ఒక్కసారి నా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఈ నవరాత్రులకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీరు ప్రసాదాలు చేసేటప్పటికి. నేను ఇక్కడ ఆయిల్లో చింతపండు గుజ్జు అయితే వేసానండి. నేను వీడియో తీస్తున్నాను అనుకుని మర్చిపోయాను. ఈ చింతపండు గుజ్జు అనేది దీంట్లో ఉండేటువంటి పచ్చివాసన పోయేంత వరకు దగ్గరగా అనేది కలుపుకోవాలండి. చింతపండు గుజ్జు ఎంత థిక్నెస్గా తీసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి ఈ పులిహోరకి. ఈ చింతపండు గుజ్జులోనే రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకోండి. వేసేసుకొని బాగా అనేది కలపండి. నేను వేసినటువంటి ఆయిల్ చింతపండు గుజ్జు బాగా అనేది దగ్గరగా అయిపోవాలండి. వేరొక ప్యాన్ అనేది పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ అనేది వేసుకొని ఆవాలు అనేది చిటపటలాడాలండి. చిటపటలాడితేనే మనకి పులిహోరలు అనేది టేస్ట్ అనేది వస్తుంది. ఈ ఆవాలు అనేది చిటపటలాడిన తర్వాతే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి. ఈ విధంగా మీరు దసరా నవరాత్రుల్లో పులిహోర అనేది తయారు చేయండి. అమ్మవారికి ప్రసాదం కింద కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలా శనగపప్పు 2 గుప్పెళ్ళు శనగపప్పు అనేది వేసుకోండి. ఈ పప్పులు నెమ్మదిగా నిదానంగా అనేది వేయించుకోవాలండి. ఏది కూడా మాడకూడదు. చాలా సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా నిదానంగా అనేది వేయించుకోవాలి. ఈ పప్పులు మాడిపోతే పులిహోర మనకి సరిగా రాదు. అలాగే వేరుశనగ పిక్కలు కూడా వేసేసుకుని బాగా అనేది కలిపేసుకోండి. నా వీడియోస్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఒకసారి అయితే కలిపేసుకొని ఇందులోనే ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకొని చాలా నిదానంగా అనేది వేయించుకోవాలి పోపుల్ని. పక్కన అనేది మనకి కూర అనేది ఉడుకుతుందండి, చింతపండు గుజ్జు అనేది ఉడుకుతుంది. ఇలా జీడిపప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. బాగా అనేది దగ్గర పడాలండి చింతపండు గుజ్జు. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అనేది వేసుకోవాలండి. ఈ పులిహోర అనేది చాలా రుచిగా ఉంటుందండి. దేవాలయాల్లో పులిహోర అనేది వేరే లెవెల్ అండి. అప్పుడు మనం ఆకలితో ఉంటామేమో, కాస్త పెడతారేమో, అబ్బా భలేగా ఉంది, మనం ఎప్పుడు వండుకున్న ఇలా రాదేంటి అనే ఫీలింగ్ కూడా వస్తుందండి. యాస్టీజ్ నేను చేసింది కూడా అలానే ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కరివేపాకు ఫ్రెష్గా ఉండాలండి. ఏదైనా కూడా ఫ్రెష్గానే ఉండాలి. మీరు ఎప్పుడైనా పులిహోర వెంటనే తినాలి అనిపించినప్పుడు మనం ఇలా కర్రీ వండుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వండుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం తినాలనిపించినప్పుడు వేడి చేసుకుని పులిహోర వెంటనే అయిపోతుందండి. అలా కూడా ట్రై చేయండి. ఇలా పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇందులోనే కాస్త బెల్లం అనేది వేసుకోండి. నిల్వ ఉంటుంది. ఒక 2 months వరకు నిల్వ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకు పులిహోర తినాలనిపించినప్పుడు కాస్త తీసుకుని వేడి చేసుకుని మనం అన్నంలో కలుపుకుంటే అద్భుతమైన పులిహోర అనేది రెడీ అవుతుందండి. నేను ఎప్పుడు పులిహోర చేసినా కూడా అలానే చేస్తాను. ఇలా మనం బెల్లాన్ని కూడా వేసేసుకొని కలిపేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా వచ్చిందండి పులిహోర అనేది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పే టిప్స్తో అయితే మీరు ఈ పులిహోరని ట్రై చేయండి. చాలా సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇలా దగ్గర పడేంత వరకు మనం ఈ పులిహోరని అనేది కలిపేసుకోవాలండి. నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అందరూ. నేను అదే అడుగుతాను, అంతకు మించి ఏమీ అడగను. ఇలా బాగా అనేది కలిపేసుకున్న తర్వాత ఇంగువ, మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువండి. ఈ ఇంగువను కూడా మనం ఈ పులిహోరలో వేసేసుకోవాలి. అలానే నిమ్మకాయ పులిహోర కూడా నేను పెడతాను, ఒకసారి నా వీడియోస్లోకి వెళ్ళి చూడండి. ఇలా ఇంగువ కూడా వేసేసుకొని దగ్గర పడినిచ్చిన తర్వాత మనం వేయించుకున్న పోపులు అనేది వేసుకోండి. చూడండి, నేను ఎక్కడ మాడనివ్వలేదు పోపులు అనేది. మీరు కూడా జాగ్రత్తగా అనేది వేయించుకోండి. ఇలా పోపులు అనేది వేపుకుంటే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది పులిహోరలోకి. మరీ పచ్చిగా ఉండకూడదు, మరీ మాడిపోకూడదండి పోపులు. అప్పుడు మనకి దేవాలయాల్లో ఉండేటువంటి పులిహోర స్టైల్లో వస్తుందండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ మీకు ఇంకొక పౌడర్ అనేది చూపిస్తాను. ఆ పౌడర్ అనేది వేసుకుంటేనే మనకి ఇక్కడ పెద్దాపురం తల్లి పులిహోర ఆ స్టైల్లో అయితే వస్తుందండి. అలా
నేను ఇక్కడ వండుకున్న పులిహోర కూరలో అన్నాన్ని మొత్తం కలిపేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే కలిపేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకొని అందులో ఆవాలు వేసుకొని మెంతులు కూడా వేసుకొని బాగా మాడనివ్వకుండా దోరగా అనేది వేయించుకోవాలండి. బాగా మాడాయంటే పులిహోర అంతా చేదొచ్చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇలా మనం దగ్గరుండే ఈ పులిహోరనంతా ప్రిపేర్ చేయాలి. ఇలా మనం దోరగా అనేది వేయించేసుకొని ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకొని దీన్ని అంతటిని పౌడర్లా చేసేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తాను. ఇలా పౌడర్లా చేసేసుకోవాలండి. ఈ పౌడర్లా చేసుకున్న దాన్ని పులిహోరలో కలిపేసుకోండి మొత్తం. నేను ఇక్కడ 2 విధాలుగా అయితే కలిపాను. ఒక దాంట్లో కలపలేకపోయాను. ఇలా రెండిట్లోనూ నేను ఈ పౌడర్ అనేది వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకున్నానండి. కలిపేటప్పుడు కమ్మటి స్మెల్ ఉంది చూడండి, చాలా అద్భుతమండి. మీరు ఇంట్లో కూడా ఇలా తయారు చేసుకోండి ఈ పులిహోరని. ఎప్పుడూ రొటీన్గా తినేది కాకుండా మీరు గుళ్ళో దొరికే పులిహోర కావాలి అనుకుంటే ఇలా నేను చెప్పిన విధంగా చేసుకోండి. నిజంగా చాలా అంటే చాలా బాగా స్మెల్ వచ్చింది. చాలా కమ్మగా ఉందండి పులిహోర. ఇలా నేను పులిహోరనంతా ఒక దాంట్లో అయితే వేసేసుకున్నాను. అందరికీ బాయ్ అండి.